ఓకేనా? ఓకే సార్. ఓకే. సెంట్రల్ నియోజకవర్గంలో చిరు వ్యాపారులకి అండగా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తూ ఉంది. అలాగే శాసనసభ్యుడిగా నిరంతరం కూడా వాళ్ళకి అన్ని రకాల అభివృద్ధి కోసం అండగా ఉంటాం. ఇవాళ ప్రభుత్వ పరంగా స్ట్రీట్ వెండర్స్కి లైసెన్సులు ఇస్తున్నాం. లైసెన్స్లో మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వాళ్ళ గుర్తింపు కార్డు ఇచ్చిన తర్వాత ఆ కార్డు తీసుకొని ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు తీసుకుని వెళ్తే బ్యాంకుల్లో 10,000 రూపాయలు ఎటువంటి పూచీకత్తుల్లో హామీ లేకుండా లోన్ ఇస్తారు. ఆ 10,000 రూపాయలు కనుక మళ్ళీ తిరిగి ప్రాంప్ట్గా కనుక చెల్లిస్తే 50,000 వరకు రుణాలు ఇవ్వటం. అంటే ఇవాళ బయట అధిక వడ్డీలకు తీసుకోకుండా చిరు వ్యాపారులు దోపిడీ గురి కాకుండా మరి బళ్ళ మీద పెట్టుకుని అమ్ముకునే వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నాం. ఎవరైనా లోన్లు ఎక్కడన్నా మీకు ఇబ్బంది వస్తే మా ఎమ్మెల్యే కార్యాలయానికి వస్తే దగ్గరుండి వాళ్ళకి లోన్ ఇప్పించే కార్యక్రమం చేసి పెట్టాం. అట్లాగే ప్రభుత్వ పరంగా కూడా సబ్సిడీలు చిరు వ్యాపారులకి లోన్లు కానీ అన్నీ కూడా సబ్సిడీ రుణాలు కూడా పెట్టబోతూ ఉన్నాం. ఇదే కాకుండా ఇవాళ ఏదైతే డోర్ టు డోర్ పాదయాత్ర చేసినప్పుడు మా దగ్గరికి వచ్చి మా వ్యాపారం బళ్ళు పోయినాయి, బళ్ళు పాడైపోయినాయి, మన వరదల్లో దెబ్బతిన్నాయి, ఆర్థికంగా బళ్ళు కొనుక్కోలేని స్థితిలో ఉన్నామంటే మరి వాళ్ళందరికీ కూడా ఉచితంగానే బళ్ళు ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎన్ని అప్లికేషన్లు వచ్చినా నోట్ చేసుకొని ఆ అప్లికేషన్లు మా డివిజన్ పార్టీ నాయకులు ధృవీకరించిన తర్వాత వాళ్ళందరికీ సహాయం చేయడం. ఇవాళ 64వ డివిజన్ రవికుమార్ కానీ మిగిలినటువంటి డివిజన్ నాయకులు కానీ నిరంతరం కూడా ప్రజలకి అండగా ఉంటూ సహాయం చేయడంలో ముందుకెళ్తా ఉన్నాం. ఏది ఏమైనా P4లో పీపుల్స్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అని ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపుందో దాంట్లో ఉన్న వర్గాల నుంచి లేని వర్గాలను ఆదుకోవడం, వాళ్ళకి అండగా ఉండటం. అది ఆర్థికంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, చదువుల పరంగా కావచ్చు, లేదంటే ఇంకో రకంగా కావచ్చు. ఏది వచ్చినా సరే వారికి జవాబుదారితనంగా చేస్తూ ఉన్నాం. ఈరోజు P4లో భాగంగా దాదాపు 20 తోపుడు బళ్ళు నిన్న ఈరోజు ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇస్త్రీ బళ్ళు కానీ అన్నీ కూడా రజకులకి కులవృత్తులు చేసుకున్న అందరికీ కూడా సహకరిస్తాం. అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉంటాం. మా నియోజకవర్గంలో పేద వర్గాలని కంటికి రెప్పలా చూసుకుంటామని తెలియజేస్తాం.